కనీసం నిరుద్యోగ భృతంగా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కనీసం 50 లక్షల మంది 3,000 రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ 5 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు. ఇళ్ల విషయానికి వస్తే 40 లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే 5 సంవత్సరాలలో. అంటే సంవత్సరానికి 8 లక్షల ఇల్లులు. 8 లక్షల ఇల్లులు 2 సెంట్లలో 4 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. దీనికి కావాల్సిన డబ్బు 32,000 కోట్ల రూపాయలు. కేటాయించింది మాత్రం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇల్లులు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి, మాకైతే అర్థం కావటం లేదు. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా. 1,54,00,000 కుటుంబాలుంటే 3 సిలిండర్లు పర్ ఫ్యామిలీ వేసుకున్న 4,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం 900